హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అభ్యర్థులందరికీ ఒక చిన్న సమాచారం. మన హరీష్ అకాడమీ 10th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని మన హరీష్ అకాడమీ యాప్లో అందుబాటులో ఉన్న ప్రతి కోర్స్ పైన, ప్రతి ఆన్లైన్ కోర్స్ పైన కూడా 50% డిస్కౌంట్ని మరొకసారి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. ఇప్పటి వరకు మన హరీష్ అకాడమీ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. అభ్యర్థులందరికీ కూడా సులభంగా అర్థమయ్యే రీతిలో ఎక్స్పీరియన్స్డ్ అండ్ ది బెస్ట్ ఫ్యాకల్టీలచే ఈ కోర్సులన్నింటినీ కూడా రూపకల్పన చేయడం జరిగింది. సో ఆ కోర్సులన్నీ కూడా మీకు తెలంగాణ స్టేట్కి సంబంధించి SIPC కోర్సెస్ అండ్ TSPSCకి సంబంధించి గ్రూప్ 2 కోర్సు, APPSCకి సంబంధించి గ్రూప్ 2 కోర్సు, AP SIPC మరియు వీటితో పాటు నేషనల్ లెవెల్ ఎగ్జామ్కి సంబంధించి RRB NTPCకి సంబంధించిన కోర్సులు కానివ్వండి. సో పోటీ పరీక్షలకు కావాల్సిన అన్ని రకాల కోర్సులు కూడా మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. సో ఒకసారి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. వీటన్నిటిని కూడా ఒకసారి చూడండి. ఏ ఫ్యాకల్టీ టీచ్ చేశారు, ఏ రకంగా టీచ్ చేశారు, ఎంత బెస్ట్ క్వాలిటీ వీడియోస్ని మీ ముందుకు తీసుకువచ్చామని చెప్పేసి. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకు హరీష్ అకాడమీకి సంబంధించి టెలిగ్రామ్ గ్రూప్ ఏదైతే ఉంటుందో ప్రతిరోజు కూడా మీకు అప్డేట్ చేయడం జరుగుతుంది. సో క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, కరెంట్ అఫైర్స్ సంబంధించి ఎవ్రీ డే ఆల్మోస్ట్ ఒక 10 to 15 క్వశ్చన్స్ మిమ్మల్ని అడగడం జరుగుతుంది. సో పోల్లో కూడా పార్టిసిపేట్ చేయండి. ఎట్ ద సేమ్ టైం హరీష్ అకాడమీ యాప్లో మీకు ఎవ్రీ వీక్ కరెంట్ అఫైర్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. వీటన్నిటిలో కూడా పార్టిసిపేట్ చేయండి. సో ఇప్పటి వరకు మన యాప్ని ఇన్స్టాల్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే ఈరోజు ఇన్స్టాల్ చేసుకోండి. ఈ కోర్సెస్ అన్నిటిని కూడా ఒకసారి చూడండి. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఇక్కడ మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఫ్యూగో అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. ఫ్యూగో అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి. ఫ్యూగో వాల్కెనో. ఇటీవల వార్తలు నిలిచిన ఫ్యూగో అగ్నిపర్వతం లేదా ఫ్యూగో వాల్కెనో ఏ దేశంలో ఉంది అంటారు? గ్వాటెమాలా. సో గ్వాటెమాలా రిపబ్లిక్, మీరు తరచూ వింటా ఉంటారు ఈ దేశం పేరు. సో గ్వాటెమాలా దేశం ఎక్కడ ఉంది అంటే సెంట్రల్ అమెరికా ప్రాంతంలో ఉంటుంది. సో సెంట్రల్ అమెరికాలోని ఒక దేశం గ్వాటెమాలా దేశం. ఈ దేశంలోని ఒక అగ్నిపర్వతం పేరేంటి? ఫ్యూగో అగ్నిపర్వతం. ఇటీవల చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రమాదంగా మారే వార్తలు నిలిచిన ఫ్యూగో అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటారు కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో? సో ఎక్కడ ఉంది? గ్వాటెమాలా. సో ఇలాంటి అంశాలను తరచు మనం చూస్తున్నాం. ఏదైనా అగ్నిపర్వతం తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి ఒక విపత్తుగా వార్తలు నిలిచింది అనుకోండి, ఖచ్చితంగా ఆ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, ఏ దేశంలో ఉందో గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో వీటిపైన ప్రశ్నలు అడుగుతారు. సో ఇక్కడ ఇటీవల కాలంలో మనం చాలా అగ్నిపర్వతాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్, లాస్ట్ వీక్ మనం ఒక అగ్నిపర్వతం గురించి డిస్కస్ చేసాం. అదేంటి? కుమ్బ్రే వీజా. ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు నిలిచిన కుమ్బ్రే వీజా అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? స్పెయిన్. సో స్పెయిన్ దేశం పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది, స్పెయిన్. అలా ఇటీవల ఇంకొక అగ్నిపర్వతం తాల్ వాల్కెనో వార్తలు నిలిచింది. తాల్ వాల్కెనో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన తాల్ వాల్కెనో ఎక్కడ ఉంది, ఏ దేశంలో అంటే ఫిలిప్పీన్స్. సో ఫిలిప్పీన్స్ లోని తాల్ వాల్కెనో పేరు గుర్తుంచుకోండి. అండ్ అగ్నిపర్వతం అనగానే ఇటీవల ఒక దేశం తరచూ వార్తలు నిలుస్తుంది. ఆ దేశం ఏంటి? ఇండోనేషియా. సో ఇండోనేషియా దేశంలోని చాలా అగ్నిపర్వతాల గురించి మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేస్తాం. ఎగ్జాంపుల్, మౌంట్ సెమురు, మౌంట్ మెరాపి, మౌంట్ సినబంగ్. సో ఈ అగ్నిపర్వతాలతో పాటు ఇటీవల మౌంట్ ఇలీ లెవటోలాక్ ఇటీవల వార్తలు నిలిచిన మౌంట్ ఇలీ లెవటోలాక్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది అంటే ఇండోనేషియా అని గుర్తుంచుకోండి. ఎందుకంటే ఇండోనేషియాకి సంబంధించి తరచూ ఏదో ఒక అగ్నిపర్వతం వార్తలు నిలుస్తుంది. ఈ అగ్నిపర్వతం పేరు గుర్తుంచుకోండి, ఏ దేశం అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఎట్ ద సేమ్ టైం ఇండోనేషియా దేశంలోని చాలా ప్రాంతాలు కూడా ఇటీవల విపత్తుల సంబంధిత అంశంతో వార్తలు నిలుస్తున్నాయి. ఎగ్జాంపుల్, సులవేసి ఐలాండ్ తీవ్ర భూకంపం సంభవించి వార్తలు నిలిచింది. అలా వార్తలు నిలుస్తున్న ప్రాంతాలపైన కూడా ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇంకొకటి, ఇటీవల కాలంలో కాంగో రిపబ్లిక్ లోని ఒక అగ్నిపర్వతం వార్తలు నిలిచింది. మౌంట్ నీరాగాంగో ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి ప్రమాదంగా మారే వార్తలు నిలిచిన మౌంట్ నీరాగాంగో అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? సో కాంగో. అండ్ దీంతో పాటు ఇటీవల అలస్కాలోని 3 అగ్నిపర్వతాలు వార్తలు నిలిచాయి.
అలస్కాలోని 3 అగ్నిపర్వతాల వాళ్ళ పేరు గుర్తుంచుకోండి. ఫస్ట్ వచ్చేసి పావ్లావ్ వాల్కెనో. పావ్లావ్ అగ్నిపర్వతం ఎక్కడ ఉంది అంటారు? అలస్కా. అండ్ గ్రేట్ సిట్కిన్ వాల్కెనో. గ్రేట్ సిట్కిన్ వాల్కెనో ఎక్కడ ఉంది? అలస్కాలో ఉంది. అండ్ ఇటీవల సెమిసోపోచునాయ్ వాల్కెనో వార్తలు నిలిచింది. ఇది ఎక్కడ ఉంది? ఇది కూడా అలస్కా. అలా అలస్కాలో 3 అగ్నిపర్వతాల పేర్లు గుర్తుంచుకోండి. పావ్లావ్, గ్రేట్ సిట్కిన్ అండ్ సెమిసోపోచునాయ్. అండ్ ఇటీవల కిలావియా వాల్కెనో వార్తలు ఇచ్చింది. కిలావియా పేరు గుర్తుంచుకోండి. కిలావియా ఇటీవల తరచూ బద్దలవుతూ చుట్టుపక్కల ప్రాంతాలకి సమస్యాత్మకంగా మారి వార్తలు ఇచ్చిన కిలావియా వాల్కెనో ఎక్కడ ఉంది అంటారు? సో హవాయ్ ఐలాండ్స్ లో ఉంది. హవాయ్ ఐలాండ్స్ ప్రత్యేకత చెప్పాను, మ్యాప్ కూడా చూపించాను. అలా ఇటీవల కాలంలో మౌంట్ ఎట్నా వార్తలు నిలిచింది. మౌంట్ ఎట్నా అనగానే ఇటలీ. అండ్ ఇటీవల కాలంలో ఫ్రాగ్రడాల్స్ అగ్నిపర్వతం తరచూ వార్తలు నిలుస్తుంది. ఫ్రాగ్రడాల్స్ అగ్నిపర్వతం అనగానే ఐస్లాండ్. అలా కొన్ని అగ్నిపర్వతాల పేర్లను ఇక్కడ పేర్కొనడం జరిగింది. మిగతా అగ్నిపర్వతాలు ఏవైతే ఇటీవల కాలంలో మనం డిస్కస్ చేశామో, చుట్టుపక్కల ప్రాంతాలకి ఒక విపత్తుగా మారి వార్తలు నిలుస్తున్నాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. డైరెక్ట్ ఒకే ఒక ప్రశ్న అడుగుతారు, అగ్నిపర్వతం పేరిస్తారు, ఏ దేశంలో ఉంది అంటారు. అలాంటి ఒక టాపిక్ ఈరోజు వార్తలు ఇచ్చింది ఫ్యూగో వాల్కెనో. ఫ్యూగో ఈ టాపిక్ ని అప్డేట్ చేసుకోండి. ఫ్యూగో వాల్కెనో ఎక్కడ ఉంది? గటమాలా అని గుర్తుంచుకోండి. సో గటమాలాలోని గటమాలా సిటీ వద్ద ఉంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వరల్డ్ టూరిజం డే. సో వరల్డ్ టూరిజం డే అంటే ఏంటి? ప్రపంచ పర్యాటక దినోత్సవం అనొచ్చు. యాక్చువల్గా వరల్డ్ టూరిజం డేని ప్రతి ఏటా కూడా ఏ సంస్థ నిర్వహిస్తుంది అంటే UNWTO. UNWTO అంటే ఏంటంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఇక్కడ చూడండి కీవర్డ్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అంటున్నాను. యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితికి సంబంధించి యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. ఎందుకు ఇక్కడ ఇంత స్ట్రెస్ గా చెప్తున్నానంటే WTO అనేవి 3 ఉంటాయి. ఒకటి వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే జెనీవా, స్విట్జర్లాండ్. జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న WTO. అండ్ ఇంకొకటి వచ్చేసి వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్. అది కూడా WTOనే. ఈ రోజు వార్తలు నిలిచింది మాత్రం UNWTO, యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. మరి ఈ సంస్థ యొక్క ఈ అంతర్జాతీయ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే స్పెయిన్ దేశంలో ఉంది. స్పెయిన్లోని మాడ్రిడ్ క్యాపిటల్. సో మాడ్రిడ్ కేంద్రంగా పనిచేస్తున్న UNWTO ప్రతి ఏటా కూడా సెప్టెంబర్ 27వ తేదీ అంటే ఈ రోజు సెప్టెంబర్ 27వ తేదీని ప్రపంచ పర్యాటక దినోత్సవంగా నిర్వహించడం జరుగుతుంది. ఏ సంవత్సరం అంటే 1980 సంవత్సరం నుండి ప్రతి ఏటా కూడా టూరిజం కి సంబంధించి ప్రజల్లో అవగాహన కల్పించాలి, టూరిస్ట్ డెస్టినేషన్ కి సంబంధించి ప్రజల్లో ప్రత్యేకంగా అవగాహన కల్పించాలని చెప్పేసి ఈ ప్రముఖ దినోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. సో అలాంటి వరల్డ్ టూరిజం డే 2021కి సంబంధించి థీమ్ ఏంటి అంటారు? ఎప్పుడైనా ఏవైనా ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాలకు సంబంధించి థీమ్ వార్తలు ఇచ్చింది అంటే ఆ థీమ్ని ఇంగ్లీష్లోనే గుర్తుంచుకోండి. ప్రతి ఒక్కటి కూడా తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఒకవేళ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో థీమ్ అనే ప్రశ్న అడిగారంటే దాన్ని ఇంగ్లీష్లో మాత్రమే ఐడెంటిఫై చేయండి. ఎందుకంటే ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ అనేది సర్వసాధారణం. సో అలా ట్రాన్స్లేషన్ ఎర్రర్స్ వల్ల తెలుగు మీడియంకి సంబంధించిన తెలుగు ప్రశ్న పత్రాన్ని ఎవరైతే నమ్ముకుంటారో కొంత లాస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో ఇక్కడ వరల్డ్ టూరిజం డే 2021 సంబంధించి థీమ్ ఏంటంటే టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే సమ్మిళిత వృద్ధి. టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్, పర్యాటకం సమ్మిళిత వృద్ధి కోసం అన్నట్టు. యాక్చువల్గా ఈ థీమ్ ఎందుకు వచ్చిందంటే మనందరం చూస్తున్నాం, గడిచిన సంవత్సరంన్నర కాలంగా ప్రపంచమంతా కూడా స్తంభించిపోయింది. కారణం ఏంటి? ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న కరోనా మహమ్మారి. కరోనా అనేది ఒక ప్రాంతానికి మాత్రము, ఒక రాష్ట్రానికి మాత్రము, ఒక దేశానికి మాత్రమే ప్రభావితమైంది కాదు, ప్రభావాన్ని చూపిస్తుంది కూడా కాదు. అలా ప్రపంచమంతా కూడా తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా గడిచిన సంవత్సరంన్నర కాలంగా ప్రపంచంలో టూరిజం సెక్టార్ మొత్తం కూడా కుదేలైపోయింది. అలాంటి టూరిజంకి సంబంధించి ఈ రోజు ఒక దినోత్సవం సెప్టెంబర్ 27
వరల్డ్ టూరిజం డే. జస్ట్ ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ప్రతి ఏటా సెప్టెంబర్ 27. థీమ్ ఏంటి ఈ సంవత్సరం 2021 థీమ్ ఏంటి అంటే టూరిజం ఫర్ ఇంక్లూజివ్ గ్రోత్. అలాంటి టూరిజం పైన చాలా ప్రాంతాలు, కొన్ని దేశాలు కూడా టూరిజం పైనే, ఇన్కమ్ సోర్సెస్ పైన ఆధారపడి ఉంటాయి. మన భారతదేశంలో కూడా కొన్ని రాష్ట్రాలు, ఉత్తరాఖండ్ రాష్ట్రం కానివ్వండి, జమ్మూ కాశ్మీర్ కానివ్వండి, కేరళ స్టేట్ కానివ్వండి, టూరిజం అనేది ఒక హబ్. అందుకే ఇటీవల చూడండి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు లేదా కేంద్రపాలిత ప్రాంత ప్రభుత్వాలు జమ్మూ కాశ్మీర్కి సంబంధించి మై శ్రీనగర్ అని ఒక యాప్ని రూపకల్పన చేశారు. టూరిజం సంబంధించి శ్రీనగర్ అనేది అద్భుతమైన డెస్టినేషన్, ప్రపంచవ్యాప్తంగా పర్యాటకులను ఆకర్షితం చేస్తున్న ఒక ప్రాంతము శ్రీనగర్ సిటీ. అలాంటి శ్రీనగర్కి సంబంధించి ఏ ఏ ప్రాంతాల యొక్క ప్రాముఖ్యత ఏ రకంగా ఉంటుంది, హిస్టరీ ఏంటి, ఇలాంటివన్నీ కూడా ఆ యాప్లో పొందుపరచడం జరుగుతుంది, మై శ్రీనగర్ యాప్. అలా ఇటీవల ఉత్తరాఖండ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా టూరిజంకి సంబంధించి టూరిస్ట్ కూపన్స్ ని కూడా విడుదల చేశారు. ఎవరైతే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి వచ్చేసే పర్యాటకులు ఉంటారో వారికి సంబంధించి కొన్ని కూపన్స్ అన్నట్టు, ఎగ్జాంపుల్ 5,000 ఖర్చు చేస్తే ఇంకొక 1,000 రూపీస్ దానికి సంబంధించిన ఒక ఫ్రీ కూపన్ ఇస్తారన్నట్టు, లాడ్జింగ్ అకామిడేషన్కి సంబంధించి. అలా ఇటీవల మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా టూరిజంకి సంబంధించి ప్రత్యేకంగా ఒక యాప్ని ఆవిష్కరిస్తామని ప్రకటించారు. అలా టూరిజంకి సంబంధించి కేరళ రాష్ట్రం కానివ్వండి, ఇటీవల తరచు వార్తలు ఇస్తున్నాయి, వాటన్నిటి కూడా లింక్ చేస్తూ చదవండి. సో ఇక్కడ మాత్రం మన టాపిక్ ఏంటి, సెప్టెంబర్ 27 డేట్ కి సంబంధించి ప్రాముఖ్యత, వరల్డ్ టూరిజం డే 2021. సో ఎవ్రీ ఇయర్ 27th 1980 నుండి. అండ్ ఇక్కడ ఈ దినోత్సవాన్ని, ప్రాముఖ్యత ఉన్న దినోత్సవాన్ని నిర్వహించే సంస్థ ఏంటి ప్రతి ఏటా, UNWTO. UNWTO అంటే యునైటెడ్ నేషన్స్ వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్ ఇక్కడ స్పెయిన్, మాడ్రిడ్. ఇంకా 2 WTOలు అని చెప్పాను కదా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏమో జెనీవా కేంద్రంగా పనిచేస్తుంది, ట్రేడ్ రిలేటెడ్, ఎగుమతులు దిగుమతులు వాణిజ్యానికి సంబంధించిన సంస్థ. అండ్ వరల్డ్ టాయిలెట్ ఆర్గనైజేషన్ అనేది సింగపూర్ కేంద్రంగా పనిచేయడం జరుగుతుంది. సో ఈ 3 WTOలు గుర్తుంచుకోండి, ఎందుకంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఎగ్జామినేషన్లో హెడ్ క్వార్టర్ ఎక్కడ అని అడిగారు అనుకోండి, అది ఏ WTO అని చూడండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఈరోజు టాపిక్, ఈరోజు సౌభాగ్య స్కీమ్ వార్తలు నిలిచింది. సౌభాగ్య స్కీమ్, 4 years ఆఫ్ సౌభాగ్య స్కీమ్, 4 years ఆఫ్ సౌభాగ్య. ఇక్కడ సౌభాగ్య స్కీమ్ ఏదైతే ఉంటుందో ఈ సౌభాగ్య పదం యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ లెటర్ కి ఒక అర్థం ఉంటుంది అన్నట్టు. సో సౌభాగ్య అంటే ఏంటంటే ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన, లేదంటే సింపుల్ గా గుర్తుంచుకోండి ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్, విద్యుదీకరణ కార్యక్రమం, ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్. ఇటీవల వార్తలు నిలిచిన సౌభాగ్య ప్రోగ్రామ్, సౌభాగ్య స్కీమ్ 4 సంవత్సరాలు పూర్తయి వార్తలు ఇచ్చింది. అసలు సౌభాగ్య స్కీమ్ దేనికి సంబంధించింది, ప్రోగ్రామ్ దేనికి సంబంధించింది అంటే ఎలక్ట్రిఫికేషన్ స్కీమ్. ఎలక్ట్రిఫికేషన్ అంటే ఏంటి, విద్యుదీకరణ కల్పించాలి. ఈ 4 సంవత్సరాల్లో దాదాపు 2.8 crore హౌస్ హోల్డ్స్ కి ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని కల్పించడం జరిగింది, విద్యుదీకరణ సౌకర్యాలను పూర్తి చేసుకోవడం జరిగింది. ఇక్కడ జస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రోగ్రామ్ మరొకసారి వార్తలు ఇచ్చింది కాబట్టి దీని యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోండి సరిపోతుంది. అండ్ బెనిఫిషియరీస్ ఎవరైతే ఉంటారో ఈ సంఖ్య అనేది స్టాటిక్ గా ఉండదు, తరచూ మారుతూ ఉంటుంది. సో అలా 4 years ఆఫ్ సౌభాగ్య స్కీమ్ అంటున్నాను కాబట్టి ఈ 4 years ఎప్పటికీ పూర్తయిందంటే 25th. సో మొన్నటి రోజున 25th సెప్టెంబర్, యాక్చువల్గా 25th సెప్టెంబర్ 2017 రోజున భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ప్రకటించిన ఒక ప్రోగ్రాము సౌభాగ్య ప్రోగ్రామ్. ఈ 25th డేట్ కి ఇంకొక ప్రత్యేకత ఉంది. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారు, పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గారి జన్మదినోత్సవం రోజున ఈ ప్రోగ్రామ్ ని ప్రారంభించింది 2017 సంవత్సరంలో భారత ప్రభుత్వం. అలాంటి ప్రోగ్రాము 4 సంవత్సరాలు పూర్తి చేసుకుని వార్తలు నిలిచింది. అలా ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి చాలా ప్రోగ్రామ్స్ 4 ఏళ్ళ నుండి 5 ఏళ్ళ నుండి 7 ఏళ్ళ నుండి వార్తలు ఇచ్చే. ఎగ్జాంపుల్ ప్రధానమంత్రి జన్ధన్ యోజన, 7 years ఆఫ్ జన్ధన్ యోజన అని చెప్పాను. బెనిఫిషరీస్ ఎంతమంది ఉన్నారు, ఎన్ని కోట్ల మందికి అకౌంట్లు ఇవ్వడం జరిగింది, ఇలాంటి వాటిపైన ప్రత్యేక చూడండి. సో అలా 2.8 crores బెనిఫిషరీస్ అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా ఈ సౌభాగ్య ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశం ఏంటంటే ఫస్ట్ యాక్సెస్ టు ఎలక్ట్రిసిటీ టు ఆల్ విల్లింగ్ హౌస్ హోల్డ్స్. సో భారతదేశంలోని ప్రతి ఇంటికి కూడా ఎలక్ట్రిసిటీ సౌకర్యాన్ని కల్పించాలి. అది ఏ మారుమూల గ్రామమైనా ఏ పట్టణ ప్రాంతంలోని ప్రాంతమైనా కూడా ఎలక్ట్రిసిటీ విద్యుదీకరణ పనులను పూర్తి చేయాలి. సో మనకి ఇంటికి కావాల్సిన వైర్లు ఇస్తారు, ఆ వైర్ల నుండి పవర్ సప్లై అనేది ఇస్తారు. అండ్ నెక్స్ట్ ఏదైతే ఉంటుందో సబ్స్టిట్యూషన్ టు కిరోసిన్. సో సబ్స్టిట్యూషన్ టు కిరోసిన్ ఏంటంటే ఇప్పటి వరకు చూడండి చాలా ప్రాంతాల్లో కూడా కిరోసిన్ ఉపయోగించేసి మనం చాలా వరకు కూడా వంటలో ఉపయోగిస్తాము, ఒక ఫ్యూయల్ గా వాడతాం. సో కిరోసిన్ కి సబ్స్టిట్యూషన్ తీసుకురావడం. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంప్రూవ్మెంట్ ఇన్ ఎడ్యుకేషనల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ విద్యకి సంబంధించి ఇంప్రూవ్మెంట్ పరిణతి తీసుకురావాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ సర్వీసెస్, ఇంప్రూవ్మెంట్ ఇన్ హెల్త్ అంటే ఆరోగ్యం, అండ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ కమ్యూనికేషన్. సో కమ్యూనికేషన్ సాంకేతిక రంగానికి సంబంధించి అనుసంధాన ప్రక్రియ అనేది పెంపొందించాలి. అండ్ నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పబ్లిక్ సేఫ్టీ, ప్రజా
భద్రత, ప్రజలకు సంబంధించిన సురక్షితమైన చర్యలను తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఇంక్రీజ్డ్ జాబ్ ఆపర్చునిటీస్ అండ్ బెటర్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎస్పెషల్లీ ఫర్ విమెన్ అండ్ డైలీ చోర్స్. సో ఏదైతే ఉంటుందో భారతదేశంలో ఈ సౌభాగ్య స్కీమ్ అనేది ముఖ్యంగా ఎలక్ట్రిఫికేషన్ సౌకర్యాన్ని పొందించాలి. అలా ఎలక్ట్రిఫికేషన్తో పాటు వీటిని మిస్లీనియస్గా గుర్తుంచుకోండి సరిపోతుంది. సో భారతదేశంలో ప్రధానమంత్రి సహజ్ బిజ్లీ హర్ ఘర్ యోజన ప్రోగ్రామ్ అని అడుగుతారు, 4 years ఆఫ్ అని, లేదంటే సౌభాగ్య యోజన అని అడుగుతారు. ఏంటి? జస్ట్ ఎలక్ట్రిఫికేషన్ ప్రోగ్రామ్. ప్రస్తుతం భారతదేశంలో మినిస్ట్రీ ఆఫ్ పవర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ అమలవుతుంది. ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్ పవర్ కన్సర్న్ పర్సన్ మంత్రిగా ఎవరి విధులు నిర్వహిస్తున్నదో ఆర్కే సింగ్ గారు. జస్ట్ గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్, సో ఈరోజు ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు మరొకసారి వార్తలు నిలిచాయి. ఇండియా మాల్దీవ్స్. సో ఇండియా మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ దేశం తరచూ వార్తలు నిలుస్తోంది. యాక్చువల్గా ఇండియన్ ఓషన్, మన భారతదేశం చుట్టూ కూడా మన ఇండియన్ పెనిన్సులా అంటాం. సో అలా ఇండియన్ ఓషన్ ప్రాంతం ఏదైతే ఉంటుందో, ఇండియన్ ఓషన్ ఈ సముద్రంలో ఉన్న ఒక చిన్న దేశము, ఐలాండ్ నేషన్, అలాంటిది మాల్దీవ్స్. సో మాల్దీవ్స్ తో పాటు చాలా వరకు మారిషస్ కానివ్వండి, సీషెల్స్ కానివ్వండి, ఇటీవల ఐలాండ్ నేషన్స్ ఏవైతే ఉంటే వాటితో మన భారతదేశం అనేది సత్సంబంధాలు కొనసాగిస్తుంది. అందులో భాగంగా మాల్దీవ్స్ విషయానికి వస్తే ఆపరేషన్ సంజీవని గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మాల్దీవ్స్ సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ ఒక క్రికెట్ స్టేడియం నిర్మాణంలో కూడా భారతదేశం ఆర్థిక సాయం చేస్తుంది. ఆల్మోస్ట్ 22,000 కెపాసిటీతో కూడిన ఒక క్రికెట్ స్టేడియం అండ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్ నిర్మాణంలో కూడా భారతదేశం ఆర్థిక సాయం చేస్తుంది. ఇటీవల మాల్దీవ్స్ సంబంధించి ఒక నూతన రాయబారిగా మును మహావార్ గారు నియమితులవుతూ వార్తలు నిలిచారు. అండ్ మాల్దీవ్స్ సంబంధించి వారి దేశానికి సంబంధించి ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అబ్దుల్లా షాహిద్ గారు, మాల్దీవ్స్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఫారెన్ మినిస్టర్, ఇటీవల UNGAకి సంబంధించి ఒక ప్రముఖ పదవికి సంబంధించి వార్తలు నిలిచారు. అలా మాల్దీవ్స్ ఖచ్చితంగా రానున్న పోటీ పరీక్షలో ఏదో ఒక అంశంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది. అండ్ ఎగ్జామినేషన్ కూడా ఒక ప్రశ్న అడుగుతారు. అలాంటి మాల్దీవ్స్ కి ఈరోజు భారతదేశానికి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఏంటి? ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. ఎగ్జిమ్ బ్యాంక్ LOCని శాంక్షన్ చేసింది. LOC అంటే లైన్ ఆఫ్ క్రెడిట్. ఎగ్జిమ్ బ్యాంక్ ని మనం ఏదైతే ఉంటుందో క్రెడిట్ ని LOC అంటాం, లైన్ ఆఫ్ క్రెడిట్. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏం లేదు, ఈ రోజు ఎగ్జిమ్ బ్యాంక్ నుండి రుణమే LOC మాల్దీవ్స్ పొందింది కదా. సో భారతదేశం నుండి ఆల్మోస్ట్ దిగుమతులు కానివ్వండి, ఆల్మోస్ట్ 70 to 90% ఇంపోర్ట్స్ భారతదేశం నుండే కావాల్సి ఉంటుంది. ఏది ఏ ప్రోగ్రామ్ కోసం అయితే వీరు రుణాలు పొందారో ఆ ప్రోగ్రామ్ సంబంధించి. సో అలా ఎగ్జిమ్ బ్యాంక్ మాల్దీవ్స్ కి $228 మిలియన్ ఆర్థిక సాయాన్ని శాంక్షన్ చేస్తూ ఈరోజు వార్తలు ఇచ్చింది. ఈ ఆర్థిక సాయంతో మాల్దీవ్స్ లో మనకి హుల్ హుమాలే అని ఒక సిటీ ఉంటుంది. హుల్ హుమాలే అనే సిటీ వద్ద హౌస్ హోల్డ్స్ ని నిర్మిస్తారు. అంటే సోషల్ హౌసింగ్ అంటే ఏంటంటే ఇండ్లు ఉంటాయి కదా. సో ఇండ్లకి సంబంధించి ఆల్మోస్ట్ ఒక 4,000 ఇండ్ల నిర్మాణంలో భారత ప్రభుత్వం సాయం చేస్తుంది. ఎలా? ఎగ్జిమ్ బ్యాంక్ వారి ఆర్థిక సాయం. గుర్తుంచుకోండి, $228 మిలియన్ ని ఈరోజు భారతదేశం శాంక్షన్ చేసింది. సో అందులో ఎగ్జిమ్ బ్యాంక్ కు అండ్ ఫాహీ అనే ఒక సంస్థ లేదా ఫాహీ దిరి ఉల్ హున్, ఈ పేరు గుర్తుంచుకోండి, ఫాహీ దిరి ఉల్ హున్ కార్పొరేషన్ లిమిటెడ్. ఫాహీ దిరి ఉల్ హున్ కార్పొరేషన్ లిమిటెడ్ అనేది మాల్దీవ్స్ కి సంబంధించిన సంస్థ. మరియు భారతదేశానికి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్, ఈ రెండింటి మధ్య కూడా ఒక ఒప్పందం కుదిరింది. ఎగ్జిమ్ బ్యాంక్ అనేది వీరికి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగా వీరు ఈ ప్రత్యేకమైన హుల్ హుమాలే సిటీలో హౌసింగ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ ని చేయబోతున్నారు. రెండు దేశాల సంబంధం కాబట్టి జస్ట్ గుర్తుంచుకోండి, ఇండియా మాల్దీవ్స్ సంబంధాలు, ఎగ్జిమ్ బ్యాంక్ రుణాలు పొందుతూ ఈ సంస్థ వార్తలు నిలిచింది. అదొకటి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు మరొక అంశం వార్తలు నిలిచిన మరొక ఒప్పందం. అదేంటంటే మనకు జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, భారతదేశంలో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, జూ అనే పదం కనిపించింది అంటే దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ఎనిమల్స్. అదే BOT బాటనీ అనే పదం, బొటానికల్ అనే పదం కనిపించింది అనుకోండి, దట్ ఈస్ ద టర్మ్ రిలేటెడ్ టు ప్లాంట్స్. సో ప్లాంట్ స్పీసీస్, మొక్కలకి సంబంధించింది బాటనీ, జువాలజీ. సో అలా జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో ఎక్కడ ఉంది అంటారు. సో కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. కోల్కతా హెడ్ క్వార్టర్ జువలాజికల్ ZSI హెడ్ క్వార్టర్ ఇక్కడ అని చాలాసార్లు అడిగారు జీకే పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కోల్కతా కేంద్రంగా పనిచేస్తుంది. 1916లో ఏర్పడింది. ప్రస్తుతం ఈ సంస్థకి సంబంధించి చీఫ్ ప్రెసిడెంట్ గా ఎవరున్నారంటే ధృతి బెనర్జీ గారు. ఇటీవలే వార్తల్లో వ్యక్తులు మనం డిస్కస్ చేశాము. ధృతి
బెనర్జీ. సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యొక్క విధి ఏంటి, బాధ్యతలు ఏంటి, భారతదేశంలో వన్యప్రాణి సంరక్షణకు సంబంధించి గైడ్ లైన్స్ ఇవ్వడము, భారతదేశంలో పనిచేస్తున్న జూలు ఏవైతే ఉంటాయో, జంతు సంరక్షణ కేంద్రాలు ఏవైతే ఉంటాయో వాటి నిర్వహణ అవన్నీ కూడా చూసుకుంటుంది. అలాంటి భారతదేశానికి సంబంధించి జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి అండ్ లండన్లోని ఒక సంస్థ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, న్యాచురల్ హిస్టరీ మ్యూజియం సంబంధించి ఇటీవల చాలా ప్రతిష్టాత్మక పురస్కారాల గురించి కూడా మనం డిస్కస్ చేసాం. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం ఎక్కడ ఉంది అంటే మనకు వరల్డ్స్ బెస్ట్ ఫోటోగ్రాఫర్ అని చెప్పేసి ఇటీవల మనం చాలా మంది పర్సన్ చూసాం ఆ సంస్థ. సో న్యాచురల్ హిస్టరీ మ్యూజియం యూకేలో ఉంది, లండన్లో ఉందని గుర్తుంచుకోండి. లండన్లోని న్యాచురల్ హిస్టరీ మ్యూజియం, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశానికి సంబంధించి ఈ రెండు సంస్థల మధ్య కూడా ఒక MOU కుదిరింది, అంటే ఒక ఒప్పందం, మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్. దేనికి సంబంధించి అంటే ఫానల్ డైవర్సిటీ రీసెర్చ్. ఫానల్ డైవర్సిటీ రీసెర్చ్ అంటే భారతదేశము ప్రపంచంలో చూడండి, మనకు ప్రపంచంలోని టోటల్ ప్లాంట్ స్పీసీస్ కానివ్వండి, ఎనిమల్ స్పీసీస్ కానివ్వండి, 8.1% ఆఫ్ బయోడైవర్సిటీ మన ఇండియాలో ఉంది, ప్రపంచ బయోడైవర్సిటీలో. అలాంటి భారతదేశంలో ఫ్లోరా అండ్ ఫానాకి సంబంధించి, జంతువులకి సంబంధించి, ఎనిమల్స్కి సంబంధించి మొత్తం కూడా యాక్టివిటీస్ విషయంలో రీసెర్చ్కి కావాల్సిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇరు సంస్థలు కూడా సహకారం అందించుకుంటాయి. జస్ట్ ఇక్కడ ఉద్దేశం గుర్తుంచుకోండి, జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా యూకేకి సంబంధించి లండన్ బేస్డ్ న్యాచురల్ హిస్టరీ మ్యూజియం మధ్య కుదిరిన ఒప్పందం యొక్క ఉద్దేశం ఏంటంటే ఫానల్ డైవర్సిటీ రీసెర్చ్. భారతదేశంలో నూతన స్పీసీస్ ఏవైతే ఉంటే సంరక్షణకు సంబంధించి వాటి రీసెర్చ్కి సంబంధించి ఇరు సంస్థలు కూడా సహకారం అందించుకునే ఒక ఒప్పందం. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశము డిజిటల్ హెల్త్ మిషన్ వార్తలు నిలిచింది. డిజిటల్ హెల్త్ మిషన్, డిజిటల్ హెల్త్ మిషన్, డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఆరోగ్య రంగానికి సంబంధించి ప్రస్తుతం భారతదేశంలో అమలవుతున్న ఆయుష్మాన్ భారత్ ప్రోగ్రామ్. సో PMJAY అంటాం, ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన. భారతదేశంలో ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఆయుష్మాన్ భారత్లో భాగంగా 2020 సంవత్సరం, గడిచిన సంవత్సరం 2020 సంవత్సరం ఆగస్టు 15న భారత ప్రధాని ఎర్రకోట వేదిక ఒక ప్రకటన చేశారు. ఏమని ప్రకటన చేశారంటే దేశవ్యాప్తంగా కూడా భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా హెల్త్ ఇన్ఫర్మేషన్కి సంబంధించి ఒక కార్డుని తీసుకొస్తాము. డిజిటల్ హెల్త్ కేర్ కార్డు లేదా డిజిటల్ ఐడెంటిటీ కార్డు అనొచ్చు. అంటే ఏంటంటే మనకు హెల్త్కి సంబంధించి, మన ఆరోగ్యానికి సంబంధించి ఒక ID కార్డు ఇస్తారన్నట్టు. ఎగ్జాంపుల్ ఆధార్ కార్డు ఏ రకంగా అయితే పనిచేస్తుందో, ఆధార్ కార్డు అంటే యూనిక్ కార్డు, మనకి సంబంధించిన కార్డుకి సంబంధించిన మెంబర్స్ మనకే ఉంటాయి. అలా జన్ధన్ అకౌంట్స్ ఉంటాయి. అలా ఒక్కొక్క పర్సన్కి టెక్నాలజీని ఉపయోగించి మనకు ఒక ఐడెంటిటీ ఇస్తున్నారు కదా, అలా హెల్త్ ప్రొఫైల్కి సంబంధించి కూడా భారత ప్రభుత్వం ఒక ఐడెంటిటీ కార్డు అనేది ఇస్తుంది. ఒక కార్డ్ డిస్ట్రిబ్యూషన్ ఇస్తారు, ఒక డిజిటల్ కార్డు ఇస్తారు. సో అలా డిజిటల్ ఐడెంటిటీ కార్డు, అలాంటి డిజిటల్ హెల్త్ ఐడెంటిటీ కార్డు ఇప్పటివరకు భారతదేశంలోని కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ అమలవుతుంది. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏం లేదు, భారత ప్రభుత్వం కానివ్వండి, రాష్ట్ర ప్రభుత్వాలు కానివ్వండి, ఏదైనా ఒక ప్రోగ్రామ్ యొక్క బెనిఫిట్స్ ఏ రకంగా ప్రజలకి అందుతున్నాయో, బెనిఫిట్స్ టు ద బెనిఫిషరీస్ ఏ రకంగా అమలవుతున్నాయో తెలుసుకోవడానికి ఆ ప్రోగ్రామ్ ని దేశవ్యాప్తంగా లేదా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయకుండా ఏం చేస్తారంటే కొన్ని ప్రాంతాలకు పరిమితం చేస్తారు. సో ఈ పైలట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో డిజిటల్ హెల్త్ మిషన్, ప్రధానమంత్రి డిజిటల్ హెల్త్ మిషన్ ప్రోగ్రామ్ ఇప్పటికే గడిచిన సంవత్సరం నుండి అమలు చేస్తున్న ప్రాంతాలు ఏంటంటే కొన్ని కేంద్ర పాలిత ప్రాంతాలు. ఎగ్జాంపుల్ దయ్యూ దామన్ దాద్రా నగర్ హవేలీ, అండమాన్ నికోబార్, లక్షద్వీపులు, చండీగఢ్ ఇలాంటి కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇప్పటికే అమలవుతుంది. అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నాం. అంటే ఏంటి, అక్కడ నివసిస్తున్న ప్రజలు ఎవరైతే ఉంటారో వారికి ఒక్కొక్క కార్డు ఇస్తారు అన్నట్టు, డిజిటల్ హెల్త్ కార్డు ఇస్తారు. ఆ హెల్త్ కార్డులో మన యొక్క హెల్త్ ప్రొఫైల్ మొత్తం కూడా ఉంటుంది. నాకేమైనా వ్యాధులు ఉన్నాయా, నేను ఇప్పటివరకు ఎక్కడెక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నాను, సేమ్ ఆధార్ కార్డు లాగానే మనకు ఒక యూనిక్ కార్డు ఉంటుంది. ప్రైవసీ కూడా ఉంటుంది. అండ్ మన యొక్క హెల్త్ ప్రొఫైల్ అనేది మనకు మాత్రమే సంబంధించింది. ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఫండమెంటల్ రైట్ అకార్డింగ్ టు ఆర్టికల్ 21 పుట్టుస్వామి కేసులో మీరు నేర్చుకుని ఉంటారు. సో అలా మన హెల్త్ ప్రొఫైల్ అనేది బయట వారికి తెలియదు. జస్ట్ ఆ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసేస్తే మన యొక్క వ్యాధులు కానివ్వండి, నేను తీసుకుంటున్న ట్రీట్మెంట్ కానివ్వండి, నాకు ఏ వైద్యులు ఎప్పుడు ట్రీట్మెంట్ ఇచ్చారు, అలాంటి మొత్తం డేటా కూడా ఉంటుంది. అలాంటి డిజిటల్ హెల్త్ కార్డ్స్ని ఈరోజు భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఢిల్లీ వేదికగా ప్రారంభించారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు, వర్చువల్గా ప్రారంభించడం జరిగింది. ఇది ఒకటి గుర్తుంచుకోండి. డిజిటల్ హెల్త్ మిషన్ అంటే ఏం లేదు, భారతదేశంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక డిజిటల్ హెల్త్ కార్డు వస్తుంది. అలా ఆధార్ కార్డు లాగానే పనిచేస్తుంది, ఐడెంటిటీ కార్డు లాగా ఉంటుంది. దానికి ఒక యూనిక్ నెంబర్ ఉంటుంది. మన హెల్త్కి సంబంధించిన ప్రొఫైల్ అంతా కూడా ఆ పర్టికులర్ పోర్టల్లో స్టోర్ చేసి ఉంటుంది అన్నట్టు. అది ఎవరికి కూడా కనబడదు, మనకి మాత్రం తెలుస్తుంది. అవసరమైనప్పుడు మాత్రం ఆ సమాచారాన్ని పంచుకోవచ్చు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్
సో ఇటీవలే భారత ప్రధాని అమెరికా పర్యటనను అద్భుతంగా ముగించుకొని రావడం జరిగింది. నిన్నటి రోజున రావడం జరిగింది. అమెరికా పర్యటన ముగించుకున్నాడు. అందులో ముఖ్యంగా క్వాడ్కి సంబంధించి క్వాడ్రిలాటరల్ సెక్యూరిటీ డైలాగ్, క్వాడ్ దేశాలంటేనే ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, క్వాడ్ దేశాలకి సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. అందులో ప్రసంగించడం జరిగింది. అండ్ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ప్రస్తావించడం జరిగింది, ప్రకటించడం జరిగింది, కొన్ని మాటలు మాట్లాడారు. ఆ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన భారత ప్రధాని వెంట కొన్ని ప్రత్యేకమైన గిఫ్ట్లు వచ్చాయి. ఆ గిఫ్ట్లు ఏంటంటే దాదాపు 157 కళాఖండాలు, కళారూపాలు. కళాఖండాలు అంటే ఏం లేదు, భారతదేశ చరిత్రలో 10th సెంచరీ నుండి 14th సెంచరీ మధ్య దేశంలోని కళారూపాలు ఏవైతే ఉంటాయో అవి అలా మనకు లోహంతో తయారు చేయబడిన కళారూపాలు కానివ్వండి, స్కల్ప్చర్స్ కానివ్వండి, లేదంటే వుడెన్ స్కల్ప్చర్సే కానివ్వండి, మట్టితో తయారు చేయబడిన కళారూపాలు కానివ్వండి, చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయి కదా, అవి వివిధ మార్గాల ద్వారా దేశం నుండి చోరీకి గురయ్యాయి. అలా చోరీకి గురై అమెరికాలో ఏవైతే ఇప్పటి వరకు భద్రపరుస్తూ ఉన్నారో అమెరికా ప్రభుత్వం, అలాంటివి 157 భారతదేశ చరిత్రలో భాగమైన ఒకప్పుడు భారతదేశం నుండి చోరీకి గురైన వాటన్నిటిని కూడా భారత ప్రధాని గారికి అమెరికా ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల భారత ప్రధానికి 157 సంఖ్య కూడా అవసరం లేదు, మన భారతదేశ చరిత్రలో సంస్కృతిలో భాగమైన కొన్ని కళారూపాలను 10th సెంచరీ నుండి 14th సెంచరీకి సంబంధించిన వివిధ కళారూపాలను భారత్కి తిరిగి అప్పగించిన దేశం ఏదంటే అమెరికాను గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. అదేంటంటే జార్ఖండ్ సోనా సోబ్రన్ ధోతి శారీ యోజన. జస్ట్ పేరు గుర్తుంచుకొని ఈచ్ అండ్ ఎవ్రీ టర్మ్ అర్థం చేసుకుంటే సరిపోతుంది. జార్ఖండ్ సోనా సోబ్రన్ ధోతి శారీ యోజన. సోనా సోబ్రన్ అంటే ఏంటంటే మనకి ధోతి, లుంగి ఉంటాయి కదా, వాటిని అన్నట్టు. సో మహిళలకి కావాల్సిన శారీస్ని, పురుషులకు కావాల్సిన లుంగి మరియు ధోతీలను డిస్ట్రిబ్యూట్ చేసే ఒక కార్యక్రమం ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిందంటే జార్ఖండ్ రాష్ట్ర ప్రభుత్వం. సో జార్ఖండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తిస్తున్న వారు ఎవరు? హేమంత్ సోరెన్. యాక్చువల్గా జార్ఖండ్లో అధికారంలో ఉన్న పార్టీ జార్ఖండ్ ముక్తి మోర్చా. ఒకప్పుడు షిబు సోరెన్ ఉండే, తన యొక్క తండ్రి జార్ఖండ్ ప్రత్యేక రాష్ట్ర పోరాటం చేసిన యోధుడు, తన యొక్క తనుడే మనకి హేమంత్ సోరెన్. సో హేమంత్ సోరెన్ గారు 2013 నుండి 2014 మధ్య కాలంలో కూడా జార్ఖండ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో రాష్ట్రంలో ప్రారంభించబడిన కార్యక్రమం ఏదైతే ఉంటుందో ఈ కార్యక్రమం నెక్స్ట్ 2014లో బీజేపీ అధికారంలోకి, రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినాక ఈ ప్రోగ్రామ్ ని తీసివేయడం జరిగింది. అలాంటి ప్రోగ్రామ్ ని తిరిగి ప్రారంభించారు ఇటీవల జార్ఖండ్ రాష్ట్ర ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ గారు. అంటే ఏంటంటే మనకు పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఉంటుంది కదా, పీడిఎస్ అంటాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ అంటే నెల నెల మనకు కావాల్సిన చౌక ధరల దుకాణం నుండి, రేషన్ నుండి మనం పొందుతాం కదా, ఆహార పదార్థాలు, బియ్యం కానివ్వండి, గోధుమలు కానివ్వండి, చక్కెర పొందుతాం కదా, అలా వాటితో పాటు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ రాష్ట్రంలో ఎవరైతే రేషన్ కి అర్హురో, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఎవరైతే బెనిఫిషియరీస్ ఉంటారో వారు సంవత్సరానికి 2 సార్లు ₹10 అంటే సంవత్సరానికి ₹20 చెల్లిస్తే వారికి ఒక ధోతి లేదంటే ఒక శారీ లేదంటే ఒక లుంగి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి ఒక ప్రోగ్రామ్ అన్నట్టు. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ద్వారానే మనకు కావలసిన వస్త్రాలను కూడా డిస్ట్రిబ్యూట్ చేసే ఒక ప్రత్యేక కార్యక్రమం ఎక్కడ? జార్ఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఇటీవల జార్ఖండ్ రాష్ట్రం కూడా తరచూ వార్తలు నిలుస్తుంది. ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో స్థానికులకే ఉద్యోగ అవకాశాలని చెప్పాను. అట్ ద సేమ్ టైం జార్ఖండ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రిపేర్ అయ్యేవారు ఎవరైతే ఉంటారో వారు ఎట్టి పరిస్థితిలో ఈ మన స్మోకింగ్ కానివ్వండి, పొగాకుకి దూరం ఉండాలని చెప్పేసి ప్రస్తుతం పొగాకుని నిషేధించిన రాష్ట్రంగా కూడా మనం చూడొచ్చు ప్రభుత్వ కార్యాలయాలు అలాంటి అంశాల్లో. అండ్ బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయడానికి కూడా ఇటీవల నిషేధిస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది కరోనా విపత్కర పరిస్థితిలో. అలాంటి అంశాలతో తరచూ జార్ఖండ్ రాష్ట్రం వార్తలు నిలుస్తూనే గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్రీడలకి సంబంధించి హరీష్ అకాడమీ 10వ వార్షికోత్సవం సందర్భంగా అన్ని ఆన్లైన్ కోర్సులపై 50% డిస్కౌంట్ ఆఫర్స్. 5,000 రూపాయల ఏపీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. 6,000 రూపాయల టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 ఫుల్ కోర్స్ ఇప్పుడు 3,000 రూపాయలు మాత్రమే. 4,200 రూపాయల ఏపీఎస్ఐ అండ్ కానిస్టేబుల్ ఇప్పుడు 2,200 రూపాయలు మాత్రమే. 4,999 రూపాయల టీఎస్ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కోర్స్ ఇప్పుడు 2,500 రూపాయలు మాత్రమే. ఇండివిజువల్ కోర్సులపై కూడా భారీ డిస్కౌంట్ ఆఫర్స్ కలవు. ఈ ఆఫర్ సెప్టెంబర్ 25 నుండి సెప్టెంబర్ 29 వరకు మాత్రమే. ఈ బంపర్ ఆఫర్ మిస్ చేసుకోకండి. లెజెండరీ ఫ్యాకల్టీ చే ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా రూపొందించబడిన ఆన్లైన్ క్లాసెస్. వెంటనే హరీష్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, విజయం సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ 8341116915.
సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి క్రీడలకి సంబంధించిన విశేషాలు. సో క్రీడలకి సంబంధించి లూయిస్ హామిల్టన్ ప్రత్యేకంగా వార్తలు నిలిచాడు. లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ ఈ పేరు వినగానే మనకు ఒకే ఒక క్రీడ గుర్తుకు రావాలి, అదేంటి? ఫార్ములా 1. ఫార్ములా 1 దిగ్గజ ఆటగాడు. తరచూ మనం లూయిస్ హామిల్టన్ గురించి డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. వార్తలు నిలిచిన వ్యక్తుల్లో అత్యధిక సార్లు వార్తలు నిలిచిన వ్యక్తి, అత్యధిక సార్లు మనం డిస్కస్ చేసిన వ్యక్తి లూయిస్ హామిల్టన్. అలాంటి లూయిస్ హామిల్టన్ ఈరోజు ఒక ప్రపంచ రికార్డుతో ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు. ప్రపంచ రికార్డు అంటున్నాను. ఆ రికార్డు ఏంటంటే సెంచరీ విక్టరీ. సో ప్రపంచ ఫార్ములా 1 చరిత్రలో సెంచరీ విక్టరీ సాధించిన ఏకైక ఆటగాడు ఎవరు అని కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఒక ప్రశ్న అడుగుతారు. ఎవరు? లూయిస్ హామిల్టన్. సెంచరీ అంటే ఏంటి? 100. విక్టరీ అంటే విజయాలు. 100 విజయాలు. ప్రపంచ ఫార్ములా 1 చరిత్రలోనే 100 విజయాలు సాధించిన ఏకైక ఆటగాడిగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చాడు లూయిస్ హామిల్టన్. ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ 100th విక్టరీ తనకి సంబంధించి ఏ గ్రాండ్ ప్రీ అంటారు? రష్యా గ్రాండ్ ప్రీ. రష్యా గ్రాండ్ ప్రీ. సో నిన్నటి రోజున ముగిసిన రష్యా గ్రాండ్ ప్రీ అంటే రష్యా దేశంలో రష్యా వేదికగా సోచీ వేదికగా జరిగిన ఒక గ్రాండ్ ప్రీ ఫార్ములా 1 టోర్నమెంట్. అందులో విజేతగా ఎవరు వార్తలు ఇచ్చారు? లూయిస్ హామిల్టన్. సో లూయిస్ హామిల్టన్ ఈ విజయంతో ఒక రికార్డును సృష్టించారు. ఆ రికార్డు ఏంటి? ప్రపంచ ఫార్ములా 1 చరిత్రలోనే 100 విజయాలు లేదా సెంచరీ విక్టరీ సాధించిన ఏకైక ఆటగాడిగా ఈరోజు ప్రత్యేకంగా వార్తలు ఇచ్చారు లూయిస్ హామిల్టన్. ఇది ఒక్కటే గుర్తుంచుకోండి. అండ్ ఫార్ములా 1 కి సంబంధించి ఒకప్పటి మాజీ ఆటగాళ్ళు మనకి ఎవరు గుర్తుకొస్తారు? మైకేల్ షూమాకర్. ప్రస్తుతం వర్ధమాన ఆటగాళ్ళలో చాలా మంది వార్తలు నిలుస్తున్నారు. ఎగ్జాంపుల్ మ్యాక్స్ వెర్స్టాపెన్, లూయిస్ హామిల్టన్, బొటాస్. సో ఇలాంటి వ్యక్తులు ఉన్న ఫార్ములా 1 క్రీడకి సంబంధించి ఇప్పటి వరకు ఏ ఒక్క వ్యక్తి కూడా సాధించని ఒక రికార్డ్ ఏంటి? 100 విజయాలు. ఫార్ములా 1 క్రీడకి సంబంధించి 100 విజయాలు, 100 అంతర్జాతీయ విజయాలు సాధించిన ఏకైక ఆటగాడు ఎవరు? లూయిస్ హామిల్టన్. ఆ 100 విజయం ఎలా వచ్చింది ఇప్పుడు? సో రష్యా గ్రాండ్ ప్రీ. నిన్నటి రోజున రష్యా వేదిక ముగిసిన ఒక గ్రాండ్ ప్రీ, ఒక ఫార్ములా 1 ఈవెంట్ లో తను విజేతగా వార్తలు ఇచ్చాడు. ఇది ఒక్కటి గుర్తుంచుకోండి. కమింగ్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ లో ఈ టాపిక్ కి సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు. ఆ ఒక్క ప్రశ్న ఏంటంటే ఫార్ములా 1 చరిత్రలోనే ప్రపంచ రికార్డు సృష్టించి సెంచరీ విక్టరీ సాధించిన ఏకైక ఆటగాడు ఎవరంటే లూయిస్ హామిల్టన్. దట్స్ ఎనఫ్. ఏ క్రీడకి సంబంధించి? ఫార్ములా 1 స్పీడ్ కార్స్ ఉంటాయి కదా, అదన్నట్టు. అండ్ నెక్స్ట్ ఈరోజు జీసీ ముర్ము గారు వార్తలు నిలిచారు. జీసీ ముర్ము. సో జీసీ ముర్ము అంటున్న ప్రస్తుతం భారతదేశంలో ఒక రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి జీసీ ముర్ము. రాజ్యాంగబద్ధ పదవి అంటున్నాను. మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఆర్టికల్ 148 ఉంటుంది. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్. కాగ్ కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఎవరు? జీసీ ముర్ము గారు. రాజ్యాంగబద్ధ పదవి. అలాంటి జీసీ ముర్ము గారు ఈరోజు ఒక అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్న పదవికి ఎన్నికై వార్తలు ఇచ్చారు. అదేంటంటే ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ, IAEA అని గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఒక అంతర్జాతీయ సంస్థ. ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ? ఆస్ట్రియా దేశంలో ఉంది. ఆస్ట్రియా దేశంలోని వియన్నా. సో వియన్నా అనే పేరు మనం చిన్నప్పటి వింటూనే ఉంటాం, వియన్నా మహాసభ అని చెప్పేసి. సో అలా వియన్నా వేదికగా ఆస్ట్రియా దేశంలో ఉన్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ఈ సంస్థకి సంబంధించి యాక్చువల్లీ ఈ సంస్థ 1957లో ఏర్పాటైన సంస్థ. సో న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని కూడా ఈ సంస్థ గైడ్లైన్స్ ఇస్తుంది. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఈ సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా ఇటీవల ఎన్నికై వార్తలు నిలిచిన ప్రముఖ పర్సన్ ఎవరు? ప్రముఖ వ్యక్తి ఎవరు అంటే జీసీ ముర్ము అని గుర్తుంచుకోండి. సో జీసీ ముర్ము గారు, గిరీష్ చంద్ర ముర్ము గారు భారతదేశంలో కాగ్గా విధుల్లో ఉన్న రాజ్యాంగబద్ధ పదవి ఆర్టికల్ 148 రాష్ట్రపతిచే నియామకం యాక్చువల్గా కాగ్. అలాంటి రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న జీసీ ముర్ము గారు ఒక అంతర్జాతీయ సంస్థ ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ ఎక్కడ ఉంది? వియన్నా వేదిక పనిచేస్తుంది. వియన్నా ఏ దేశంలో ఉంది అంటారు? ఆస్ట్రియా. సో అలాంటి సంస్థ 1957లో ఏర్పాటైంది. ఈ సంస్థ ప్రపంచంలో ఇట్ ప్రమోట్స్ సేఫ్టీ యూజ్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ అని చెప్పేసి దీని యొక్క ఇతివృత్తం ఉంటుంది. అలాంటి సంస్థకి ఎక్స్టర్నల్ ఆడిటర్ గా ఇటీవల ఎన్నికై ఎలక్ట్ అయి వార్తలు ఇచ్చిన ప్రముఖ వ్యక్తి ఎవరంటే జీసీ ముర్ము. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక పర్సన్ దేబవ్రత ముఖర్జీ. దేబవ్రత
ముఖర్జీ. ఇక్కడ ఒక సంస్థ పేరు గుర్తుంచుకోండి, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్, ABC అని గుర్తుంచుకోండి. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్. ఈ సంస్థ ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుందంటే ముంబై. సో ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఆడిటింగ్ రిలేటెడ్ సంస్థ. ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ అనే సంస్థకి ఇటీవల నూతన చైర్పర్సన్ గా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే దేబబ్రత ముఖర్జీ. జస్ట్ పేరు మాత్రమే గుర్తుంచుకోండి, అంతగా ప్రాముఖ్యత ఉన్న అంశం కాదు. జస్ట్ ఇక్కడ అడిగేది ఏంటంటే నియామకాలకు సంబంధించి లేదా ఎన్నికకు సంబంధించి వార్తలు ఇచ్చిన వ్యక్తుల గురించి అడుగుతారు. ఇటీవల ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ముంబై కేంద్రంగా పనిచేస్తున్న ఆడిట్ బ్యూరో ఆఫ్ సర్క్యులేషన్ ఈ సంస్థకి సంబంధించి నూతన హెడ్ గా లేదా నూతన చీఫ్ గా లేదా నూతన చైర్పర్సన్ గా ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే దేబబ్రత ముఖర్జీ. దట్స్ ఎనఫ్. అండ్ నెక్స్ట్ ఆర్ఆర్ వెంకట్ గారు. ఆర్ఆర్ వెంకట్ పేరు గుర్తుంచుకోండి. యాక్చువల్గా మన రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీ పరీక్షలు ఏవైతే ఉంటాయో అందులో తన గురించి ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంది, ఎందుకంటే మన తెలుగువారు. సో ఆర్ఆర్ వెంకట్ గారు యాక్చువల్గా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన పర్సన్. ఫిల్మ్ చలనచిత్ర సీమకి సంబంధించి ఒక ప్రముఖ వ్యక్తి, ఒక నిర్మాత. సో ప్రొడ్యూసర్ అంటున్నాను, నిర్మాత. యాక్చువల్గా ఇతని ఆధ్వర్యంలో ఒక బ్యానర్ ఉంది, అదేంటంటే ఆర్ఆర్ మూవీ మేకర్స్. చాలా మంది వినే ఉంటారు సినిమాలు చూస్తే. ఆర్ఆర్ మూవీ మేకర్స్. ఆర్ఆర్ మూవీ మేకర్స్ యొక్క ఫౌండర్, ఆర్ఆర్ మూవీ మేకర్స్ అనే ఒక ప్రొడక్షన్ కంపెనీ ఇతనిదే. సో అలాంటి ప్రముఖ ప్రొడ్యూసింగ్ సంస్థ ఆర్ఆర్ మూవీ మేకర్ సంస్థకి సంబంధించి ప్రముఖ నిర్మాత ఆర్ఆర్ వెంకట్ గారు ఈరోజు అనారోగ్య సమస్యల బారిన పడి మార్నింగ్ మరణించడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, ఆర్ఆర్ వెంకట్ ఏ రంగానికి సంబంధించి ప్రముఖులు అంటే చలనచిత్ర సీమకి సంబంధించి అండ్ తెలుగులో పదుల సంఖ్యలో సూపర్ హిట్ సినిమాలు తన ఖాతాలో ఉన్నాయి. సూపర్ హిట్ సినిమాలు అంటే ఎగ్జాంపుల్ చాలా సినిమాలు మనకు మహేష్ బాబు గారికి సంబంధించి బిజినెస్ మ్యాన్ కానివ్వండి, పైసా సినిమా కానివ్వండి, డమరుకం నాగార్జున గారికి సంబంధించి ఇలాంటి సినిమాలు చాలా ఉంటాయి. సో అలా తెలుగులో చాలా సూపర్ హిట్ సినిమాలను నిర్మించిన ఒక ప్రొడక్షన్ కంపెనీ యొక్క అధినేత ఆర్ఆర్ వెంకట్ గారు అనారోగ్య సమస్యల బారిన పడి తుది శ్వాస విడుస్తూ వార్తలు నిలిచారు. అండ్ నెక్స్ట్ ఈరోజు ఒక పుస్తకం వార్తలు ఇచ్చింది. ఆ పుస్తకం పేరు గుర్తుంచుకోండి, స్మార్ట్ విలేజెస్. స్మార్ట్ విలేజెస్. స్మార్ట్ విలేజెస్. ఇక్కడ ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి పుస్తకం సంబంధించి, బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్. బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ డివైడ్ అంటే గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాలు పట్టణ ప్రాంతాలకి సంబంధించిన అంశాలను ఇతివృత్తంగా తీసుకొని రాయబడిన ఒక పుస్తకం. సో రూరల్కి సంబంధించి, గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి, అభివృద్ధికి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ కేస్ స్టడీస్ని కూడా ఈ పుస్తకంలో పొందుపరచడం జరిగింది. సో అలా గ్రామీణ నేపథ్యం ఉన్న అంశాలను ప్రాధాన్యంగా తీసుకొని రాయబడిన ఒక పుస్తకం స్మార్ట్ విలేజెస్. పేరులో చూడండి, విలేజెస్ గ్రామాలకు సంబంధించి, గ్రామాలను ఏ రకంగా స్మార్ట్గా తీర్చిదిద్దడం జరుగుతుంది, అందుకోసం కొన్ని కేస్ స్టడీస్ని కూడా పెట్టడం జరిగింది. మరి ఇలాంటి పుస్తకం యొక్క రచయిత ఎవరంటే ఒకరు కాదు, నలుగురు ఉన్నారు. ఆ పర్సన్స్ పేరు గుర్తుంచుకోండి, వి లక్ష్మణన్ అండ్ సెకండ్ వచ్చేసి అరుణ్ చొక్కలింగం. అరుణ్ చొక్కలింగం. ఒకరేమో లక్ష్మణన్ గారు, సెకండ్ వచ్చేసి అరుణ్ చొక్కలింగం గారు, అండ్ నెక్స్ట్ వచ్చేసి వి కుమార్ మూర్తి గారు, అండ్ లాస్ట్ వచ్చేసి ఎస్ కళ్యాణ సుందరం. వీళ్ళందరూ కూడా ఎడిటర్స్. సో వీరందరూ కూడా రాసిన ఒక పుస్తకం, ఎడిట్ చేసిన ఒక పుస్తకం. ఆ పుస్తకం పేరే స్మార్ట్ విలేజెస్ బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్ అనే ఒక పుస్తకం. దీన్ని స్ప్రింగర్ పబ్లికేషన్ సంస్థ వారు మన ముందుకు తీసుకురావడం జరుగుతుంది. స్ప్రింగర్ యాక్చువల్లీ ఇది కూడా ఇంపార్టెంట్ పబ్లికేషన్, కానీ మనకు భారతదేశంలో పెంగ్విన్ పబ్లికేషన్స్ ఆధారంగా ఏవైతే ఇటీవల వార్తలు ఇచ్చాయో ఆ పుస్తకాలపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో స్ప్రింగర్ పబ్లికేషన్ వారు తీసుకొచ్చిన కొత్త పుస్తకం స్మార్ట్ విలేజెస్. ట్యాగ్ లైన్ గుర్తుంచుకోండి, బ్రిడ్జింగ్ ద గ్లోబల్ అర్బన్ రూరల్ డివైడ్. ఈ పుస్తకం యొక్క ఆథర్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు ఏమైనా మిగిలిపోతే రేపు క్లాస్లో కలుద్దాం. సో రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.